జై గురుదేవ్. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సద్గురు సదానంద యోగ్ గారికి, మరి గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు. మాస్టర్స్ అందరికీ కూడా పాదాభివందనాలు. ధర్మం శరణం గచ్చామి నుండి ఇప్పటి వరకు మనం 15 ధర్మాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 16వ ధర్మం గురుధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. సో గురువు అంటే అందరికీ తెలుసు, కానీ గురువు అన్నది చాలా బరువైన పదం. అది బాధ్యతతో కూడుకొని ఉన్నది, సత్యాన్వేషణలో పండిపోయి ఉన్నది. అది మనము ఎవరినంటే వాళ్ళు గురువుగా స్వీకరించడానికి లేదు. ఎవరైనా సరే వీళ్ళంతా నా శిష్యులు అన్నారనుకో, సో అది సరైన గురుత్వం కాదు. చాలామంది చెప్తుంటారు, వాళ్ళ కింద ఒక 10 మంది ఉంటేనే నేనేదో గురువు అయిపోయినా అని చెప్పేసి వీళ్ళు నా శిష్యులు అని చెప్తూ ఉంటారు. సో నిజంగా గురువు అన్నవాడు తాను గురువు అని చెప్పుకోడు, శిష్యులు చెప్పాలి ఇతను మా గురువు అని చెప్పేసి. అది చాలా ఇంపార్టెంట్. సర్వం నాకు అనుభవమే అని చెప్పుకునేవాడు గురువు కాదు. ఎందుకంటే మొత్తం జ్ఞానమంతా నాకు తెలుసు అన్నవాడు గురువు కాడు. బుద్ధుడు ఆల్రెడీ చెప్పాడు, ఒక అడవిలో శిష్యులు వెళ్తూ ఉంటే ఒక పిడికిడంత ఆకులు తీసుకొని, నాకు తెలిసిన జ్ఞానం ఎంత అంటే ఈ ఆకులంతా, మరి ఈ అడవిలో ఎన్ని వేల ఆకులు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆకులు ఉన్నాయో, కోటాను కోట్ల ఆకులు ఉన్నాయి, అంత జ్ఞానం ఉంది, నాకు తెలిసింది ఇంతే అని చెప్తాడు ఆయన. సో ఎవరైనా సరే నాకు తెలియంది లేదు అని ఎవరైనా చెప్పారు అంటే ఇట్స్ గురువు కాదు. ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులు, వాళ్ళలో కొందరు గురువులు ఉండొచ్చు, గురువులు కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని వంశపారంపర్యంగా కొన్ని వస్తుంటాయి. సో వాళ్ళంతా గురువులు అయ్యే అవకాశాలు లేవు, కానీ కొందరు అవ్వచ్చు కూడా. అందరికీ మార్గదర్శకుడుగా ఉంటూ తానుగా నిత్య సత్యాన్వేషణలో ఉన్నవాడే సరి అయిన గురువు. సో నిరంతరం కూడా ఆ సత్యాన్వేషణలో ఉన్నాడు గురువు అన్నవాడు. సహచరులను కూడా గురుస్థాయికి ప్రోత్సహించడమే గురుధర్మం. కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన గురువు కాలేడు, కుంకుమ విభూతి రేఖలు పెట్టుకున్నంత మాత్రాన గురువు కాలేడు, తులసి మాలలు రుద్రాక్షమాలలు వేసుకున్నంత మాత్రాన, ధరించినంత మాత్రాన గురువు కాలేడు, సంసారాన్ని వదిలి సన్యాసాన్ని స్వీకరించిన మాత్రాన గురువు కాలేడు, అన్నపానాదులను విసర్జించిన మాత్రాన గురువు కాలేడు, సంఘానికి దూరంగా ఉన్నాడు ఆయన గురువు అని అనడానికి లేదు, శ్లోకాలను బట్టి సందర్భానుసారంగా వర్ణించినంత మాత్రాన గురువు కాలేడు, వారసత్వంగా పీఠాన్ని అలంకరించినంత మాత్రాన గురువు కాలేడు, గురూపదేశం తీసుకున్నంత మాత్రాన గురువు కాలేడు, మహిమలు చూపించినంత మాత్రాన గురువు కాలేడు, 10 మంది గురూజీ అన్నంత మాత్రాన గురువు కాలేడు. సో మనకు తెలియకనే ఇక్కడ ఏదో కాషాయ వస్త్రాలు వేసుకున్నారు, విభూతి రేఖలు పెట్టుకున్నాడు, అది వాళ్ళ ఇష్టం పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళలో మంచి గురువు ఉన్నాడా లేదని మనకు తెలియదు. మోస గురువులు కూడా ఉండొచ్చు. అందువల్ల మోస పెట్టే గురువులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. మోసపోయేవాడిదే తప్పు. వాడు నన్ను మోసం చేశాడంటే వాడి తప్పు కాదు, మోసపోయావు నువ్వే, నీకు తగినంత జ్ఞానం లేక. అందుకే గురువు అన్నవాడు ఎలా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది, అంతే. సో గురువులను కించపరచడం కాదు ఇక్కడ ఉద్దేశం, అది మనం ముఖ్యంగా గమనించాలి. సో అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. వారు చెప్పే విషయాలను బట్టి, వాళ్ళ ఆచరణను బట్టి వాళ్ళు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే వాక్యం సత్యం, గురువాక్యం సత్యం. ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలి. అట్లా ఈ ప్రపంచంలో మనకు 2 రకాల గురువులను చూస్తుంటాం. అసలుకు మనకు మొట్టమొదట ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఒక శ్లోకంతో మొదలు పెడతాం. ఏం చెప్పండి అది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అది ఎలా వచ్చిందో తెలుసా? అసలుగా ఆ శ్లోకం ఎలా వచ్చింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పదం ప్రతి చోట మనం ఆ శ్లోకం చెప్పేస్తాం. ఎక్కడైనా సరే పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, గురువులు వచ్చినప్పుడు కానీ
ఆ సందర్భానుసారంగా మొట్టమొదట దాన్ని చెప్పేస్తున్నాం. ఎందుకు? గురువే ఆది కాబట్టి మనకు. సో యాక్చువల్గా అది ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే, పూర్వము దౌత్యుడు అనే ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా పేదవాడు. అతనికి జ్ఞానం తెలుసుకోవాలని చాలా ఉత్సాహం ఉండింది. సో ఆయన యొక్క ఉత్సాహాన్ని చూసి ఒక గురువు, ఆయన పేరు విద్యాధరుడు అని చెప్పేసి, ఆయన తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు ఆ అబ్బాయిని. సో తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పేశాడు. సో మంచి పండితుడైపోయాడు ఆయన. జ్యోతిష్యం కూడా బాగా వచ్చేసింది అతనికి, ఆ అబ్బాయికి, దౌత్యుడికి. ఒకసారి పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది గురువుగారు. అప్పుడు నాయనా నువ్వు ఇక్కడ కొంచెం చూసుకుంటూ ఉండు అని ఆ కౌస్తుడికి చెప్పాడు. ఆశ్రమాన్ని చూసుకో, నేను వచ్చేంతవరకు అన్నాడు. సరే గురువుగారు అన్నాడు. ఆ గురువుగారు వచ్చే లోపల ఒకసారి గురువుగారి యొక్క జాతకం చూడాలా అనిపించింది అబ్బాయికి. సరే ఆ జాతకం చూశాడు, గురువుగారి జాతకం చూశాడు. ఆ జాతకం చూసిన వెంటనే అతనికి అనిపించింది, సో గురువుగారికి కొద్ది రోజుల్లో చాలా భయంకరమైన రోగం వస్తుంది, ఆ తర్వాత చనిపోతాడు అని చెప్పి చూశాడు. ఆ తర్వాత విద్య అంతా అయిపోయింది. ఇక తల్లిదండ్రులు వచ్చారు ఆ అబ్బాయిని తీసుకెళ్ళడానికి. వస్తే నేను వెళ్ళను అని చెప్పాడు. సో వాళ్ళు కూడా చాలా బలవంతం చేశారు తల్లిదండ్రి. అయినా సరే నేను వెళ్ళనన్నాడు. గురువుగారు కూడా సరే వద్దులే అన్నారు. ఆ తర్వాత అడిగాడు, నువ్వు ఎందుకు వెళ్ళాలన్నావు మీ తల్లిదండ్రి వెంట అన్నాడు. గురువుగారు, మీరు లేనప్పుడు మీ అనుమతి లేకనే మీ యొక్క జాతకాన్ని నేను చూశాను. మీకు రాబోయే కాలంలో చాలా దీర్ఘమైన రోగం వస్తుంది, క్షయవ్యాధి వస్తుంది. సో అందువల్ల నేను మీకు సేవ చేయడానికి నేను ఉన్నాను. సో నన్ను దయచేసి పంపవద్దు అన్నాడు. సరే అన్నాడు. సో లాస్ట్కు ఆయనకు కొద్ది రోజులకు క్షయరోగం వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడు ఆ కాలంలో క్షయకు చికిత్స లేదు, మందులు లేవు. సో ఆఖరి క్షణంలో ఏదో ఒక పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు సో ఎక్కడెక్కడో చేయడం ఎందుకు, నేను ఇక్కడ కాశీలోనే వెళ్ళి చేద్దామని చెప్పేసి శిష్యుడు, గురువు ఇద్దరు బయలుదేరుతారు. సో కాశీలో ఉంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఆయన యొక్క రోగాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఎందుకు నీ చిన్న వయసు, ఆయనకు క్షయవ్యాధి ఉంది, అది అంటు రోగం కదా, మళ్ళీ నీకు వస్తుంది, నువ్వు వెళ్ళిపోయి ఎందుకు, గురువుగారు ఎట్లా చనిపోతారు, నువ్వు ఉండి చేసేది ఏముంది అన్నారు. ఇట్లాంటప్పుడే నా అవసరం ఉంది గురువుగారికి, నేను ఉండాల్సిందే అన్నారు. సో ఇక్కడ ఈ కౌస్తుడికి యొక్క గురుభక్తికి మెచ్చి త్రిమూర్తులు అతన్ని పరీక్ష చేయాలనుకున్నారు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సో మొదట బ్రహ్మ మారువేషంలో వచ్చాడు. వచ్చి ఇట్లా మంచి మాటలు చెప్పి, గురువును నువ్వు వదిలేనాయనా, నీ ఎందుకు ఇంత చిన్న వయసులో ఇక్కడ ఉన్నావు అని చెప్పాడు. ఆయన సరే సరే మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆ తర్వాత విష్ణు వచ్చాడు. ఆ తర్వాత మహేశ్వరుడు వచ్చాడు. వాళ్ళు ఇదే మాట చెప్పారు, వాళ్ళకి ఇదే సమాధానం చెప్పారు. సో లాస్ట్కు మహేశ్వరుడు ముచ్చటపడి, ఇంకా నా వల్ల నీకేమైనా సహాయం కావాలా అని అడిగాడు. అప్పుడు సరే మీరు ఇక్కడే ఉండి ఎవరైనా నాకు ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు వస్తే వాళ్ళని అలాగే బయటికి పంపండి అన్నాడు. అంటే ఏంటి, గురువును వదిలేయమని ఎవరైతే సలహా వస్తారో వాళ్ళని అలాగే బయటికి పంపండి, అదే మీకు నేను ఇచ్చే డ్యూటీ అనుకోండి అన్నాడు. సో ముగ్గురు అతని భక్తికి చాలా ముచ్చటపడి ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైపోయి వాళ్ళ ఐడెంటిటీ చూపించేసి, నీ గురుభక్తికి చాలా మెచ్చాము, నీకు కావాలంటే మోక్షం ఇస్తాము అన్నారు. నాకు అక్కర్లేదు మోక్షం, మా గురువుగారికి ఇవ్వండి, ఆయనకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఆ గురువుకున్న రోగం తీసేసి ఆ తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు. సో అలాంటి గురువులు కూడా ఉన్నారు, అలాంటి శిష్యులు ఉన్నారు. మరి గురువు అవసరం ఎందుకు? చాలామంది అంటుంటారు, ఏం గురువు లేకుండా మనం ఉండలేమా? అప్పుడు కౌస్తుడు, నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే బ్రహ్మ, నా గురువే విష్ణువు, నా గురువే మహేశ్వరుడు, మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఆ శ్లోకం చెప్పాడు. గురువు అవసరం ఉందా అన్నది అంటూ ఉంటారు చాలామంది. చాలా అవసరం, గురువు యొక్క అవసరం చాలా ఉంది. మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి గురువు అవసరం ఉంది. డబ్బు, పేరు, పదవులు ఎన్ని ఉన్నా మనిషి ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ఏదో అసంతృప్తితో నిత్యం వేదన చెందుతూ ఉన్నాడు.
ఏది చేయాలో తెలియక ఏదేదో చేసేస్తూ దుఃఖాన్ని ఇంకా పెంచుకుంటున్నాడు. మనిషి యొక్క పరమార్థాన్ని మరి జీవన గమ్యాన్ని తెలిపేవాడు ఎవరు అంటే గురువు ఒక్కడే, ఇంకెవరు తెలపలేరు. పశుపక్షాదులకు గురువు యొక్క అవసరం లేదు, పశుపక్షాదులు అవసరంలా. సో ఒక మనిషికి అవసరం. ఎందుకు వాడికి అవసరం లేదంటే అవి ప్రకృతి సహజంగా ధర్మబద్ధంగా జీవిస్తున్నాయి, అందులో వాటికి ఏ ఇబ్బందులు లేవు. సో మనిషే ప్రకృతి పరంగా జీవించలేకపోతున్నాడు, అందుకే ఇతనికి మార్గదర్శి అవసరమవుతా ఉంది. సో ఒక ధనవంతుడు వచ్చాడు గురువుగారి దగ్గరికి. గురువుగారు, నాకు అన్నీ ఉన్నా, ఏది అన్నీ ఉన్నాయి, సంపద ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇంకా ఏదో కావాలనిపిస్తోంది, మరి ఏం కావాలో నాకు తెలియదు అని అడిగాడు. సో అప్పుడు గురువుగారు అడిగాడు, మీరు ఏం చేస్తుంటారు అని అడిగాడు. నేను వ్యాపారవేత్తనండి, నాకు పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, సో డబ్బుకైతే లోటు లేదు, కానీ ఇంకా ఏదో కావాలనిపిస్తోంది అని అంటాడు. ఓకే సరే, రేపు నేను మీ సూపర్ మార్కెట్ దగ్గరికి వస్తాను, ఇంకా మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అన్నాడు. నాది పెద్ద కుటుంబం అండి, అట్లాగే ఆవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే, సరే అన్నీ తీసుకురండి మీరు సూపర్ మార్కెట్ దగ్గరికి, ఉదయమే నేను అక్కడికి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. ఓకే అన్నాడు. సో ప్రొద్దున్నే సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చాడు. సో మొదట గురువుగారు ఏం చేశారంటే, షాప్ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ కుక్కను పంపించాడు లోపలికి. ఆ కుక్క ఒక అరగంటలో తనకి ఏం కావాలో తీసుకొని బయటకు వచ్చేసింది. ఏది, అన్ని అంతస్తులు తిరిగింది, అనేక రకాల వస్తువులు ఉన్నాయి, దాంట్లో మాంసం అమ్మే దుకాణం కూడా లోపల ఉంది. సో అక్కడ ఒక మాంసం ముక్కను పట్టుకొని హ్యాపీగా దాన్ని కొరుక్కుంటూ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆవును పంపించారు. ఆవు కూడా ఒక 15 నిమిషాల్లో చక్కగా అక్కడ ఉన్న ఏవి కావాలో తను మేసేసి లాస్ట్లో ఆకుకూర కట్టను నోట్లో పెట్టుకొని నవ్వులుకుంటూ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత మనిషిని పంపించారు. మనిషిని పంపించిన తర్వాత గంట అయింది, 2 గంటలైంది, వాడు బయటికి రాలా. ఎందుకు రాలేదు తెలియదు. సో మళ్ళీ గురువుగారు అందరూ లోపలికి వెళ్ళారు. వాడు తల పట్టుకొని కూర్చున్నాడు కింద. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ఇన్ని వస్తువులు వాడికి పంపించే ముందు ఒక మాట చెప్పారు, నీ ఇష్టం నువ్వు ఏమైనా తీసుకో, నీకు అన్నీ ఫ్రీనే అన్నారు. కుక్కకు ఆవుకి ఏం చెప్పలేదు, మనిషికి అయితే చెప్పారు, నీ ఇష్టం ఏమన్నా తీసుకో, నీకు ఫ్రీ అన్నారు. సో వాడికి చుట్టూ అన్నీ అవసరమే అనిపిస్తున్నాయి, అన్నీ కావాలనిపిస్తుంది, ఏది ఎట్లా తీసుకోవాలో తెలీదు. ఒక్కసారి బయటకు పోయినాక మళ్ళీ లోపలికి రావడానికి లేదు. సో అందువల్ల ఏమి తీసుకోవాలో వాడికి అర్థంగా అలాగ తల పట్టుకొని కూర్చున్నాడు. సో కుక్కకు తనకి ఏం కావాలో తనకు తెలుసు, తన అవసరం ఏమిదో తెలుసు, ఒక ఆవుకు తెలుసు. మనిషికి కోరికలతో తనకి ఏమి కావాలో తెలియదు, కాబట్టి గురువు యొక్క అవసరం అక్కడ ఉంది. అందుకే ప్రతిదానికి గురువు అవసరం ఉంటుంది. కానీ మనిషి అనుకుంటాడు తనకు అన్నీ తెలుసు అనుకుంటుంటాడు, చాలా విషయాలు తెలియవు. అందుకే తనకి ఏమి కావాలో అన్నది స్పష్టత కోసం ఖచ్చితంగా గురువు యొక్క అవసరం ఉన్నది. సో అలాగే మనకు ఈ ప్రపంచంలో 2 రకాల గురువులు ఉంటారు, నాస్తిక గురువులు, ఆస్తిక గురువులు. నాస్తి అంటే ఏంటంటే లేదు అని అర్థం. నాస్తి అనేది సంస్కృత పదం, లేదు అన్నది అర్థం. అంటే ఏంటి, లేదు అంటే ఏంటి, కనపడేది మాత్రమే ఉంది, కనపడనేది లేదు అని చెప్పేసి. మనకి ఏదైతే కనపడలేదో అది లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ అది కాదు, కరెక్ట్ అర్థం అది కాదు. వీరు నాస్తికులు అనుకుంటారు. ఈ ప్రపంచంలో నాస్తికులు కూడా ఉన్నారు. ఇప్పుడున్న ఈ జీవితాన్ని సరిగ్గా అనుభవించకుండా ఎక్కడో మనకు కనపడని జీవితం కోసం ఎదురు చూడడం అవివేకం అన్నది వాళ్ళ భావన. ఈ రోజును అనుభవించకుండా రేపటి కోసం ఎదురు చూడడం మూర్ఖత్వం అని అర్థం వాళ్ళకు. మంచిదేది. సో సరైన అర్థమేది. మన చెంత ఉండే వనరులను, శక్తులను ఉపయోగించుకోకుండా, స్వశక్తిని నమ్ముకోకుండా, ఎక్కడో అదృశ్య రూపంలో దేవుడు ఉన్నాడనుకొని నమ్ముతూ చేజేతులా నాశనం చేసుకోవద్దని చెప్పేసి వీరు చెప్తూ ఉంటారు. ఉన్నదాన్ని పారేసుకొని లేని దానికోసం ఏడవకూడదు అంటారు వీళ్ళు, ఈ నాస్తికులు, ఈ నాస్తిక గురువులు కూడా. ఆధునిక శాస్త్రానికి నిరూపితమైనదే సత్యం, నిరూపించలేనిది ఏదైతే ఉందో అది అసత్యం అంటారు వీళ్ళు. సో ఈ నాస్తిక గురువులు ఎట్లా ఉంటారంటే కేవలం భౌతిక వస్తువులపైనే, ఆ విషయాలపైనే తమ పరిశోధనను కేంద్రీకరిస్తూ ఉంటారు. సో తమ పరిధిని పెంచుకోరు.
ఏదైతే కనపడుతుందో దానిపైనే పరిశోధనలు చేస్తుంటారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ ఆ వాటికన్ సిటీలో ఒక హాస్పిటల్లో, హాలీవుడ్ అనే హాస్పిటల్ ఉంది. 32 సంవత్సరాల క్రితం క్యారిన్ ఫిషర్ అనే ఒక మహిళ ఆపరేషన్ జరుగుతుంది. ఆ మహిళకు ఆ గుండె ఆపరేషన్. సో ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఆమె చనిపోయింది. చనిపోతే ఆమె శరీరం నుండి ఆత్మ బయటికి రావడం, ఆపరేషన్ థియేటర్లో ఉన్న శక్తివంతమైన కెమెరా ఫోటో తీసింది, ఎలా వస్తుంది బయటికి అని చెప్పేసి. సో అది చాలా పవర్ఫుల్ కెమెరా. సో అది కనపడింది దాంట్లో. అంటే ఇప్పట్లో కూడా చాలామంది సైంటిస్టులు కూడా మన చుట్టూ ఒక బాడీ ఉంది, ప్లాస్మా బాడీ అనేది ఉంది, అంటే సపరేట్గా ఇంకో శరీరం ఉందని వాళ్ళు అర్థమైంది. అట్లాగే మన చుట్టూ ఒక కాంతి వలయం ఉంది. కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఆ కాంతి వలయాన్ని ఫోటో తీయచ్చు మన చుట్టూ ఒక కాంతి వలయంలో. సో ఇప్పుడు అది నిర్ధారణకు వస్తున్నారు. ఓహో, శరీరం అంటే ఇది ఒకటే కాదు, దీని చుట్టూ ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది నాస్తికులు ఆస్తికులుగా మారుతున్నారు, కొందరైతే అలాగే ఉండిపోతున్నారు. సో ఇక్కడ వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే పూర్వజన్మ జ్ఞాపకం లేదు కాబట్టి గత జన్మలు లేవు అని చెప్పేసి. చాలా సింపుల్ వాళ్ళ ఆలోచన విధానం. ఎందుకంటే వీళ్ళు అంతకంటే లోతులకు వెళ్ళలే. మరి పూర్వజన్మ లేనప్పుడు ఈ జన్మ ఎట్లా వచ్చింది? ఒకే ఒక జన్మ ఉంది అనుకుందాం, నష్టం లేదు, ఒకే జన్మే ఉంది అనుకున్నాం. మరి ఒకే జన్మ ఉన్నప్పుడు ఇన్ని రకాల మనుషులు ఎలా వచ్చారు? ఇన్ని రకాల ఆలోచనలు ఎలా వచ్చాయి? ఇన్ని రకాల వ్యాపకాలు ఎలా జరుగుతున్నాయి? సో ఈ జన్మలో అందరూ ఒకేలాగా ఉండాలి కదా. ఒక ఫ్యాక్టరీ నుంచి ఏవైతే వస్తువు ఒకే రకంగా వస్తుందో అలాగే మనుషులు పుట్టారంటే అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. కొందరికి రోగాలు వస్తున్నాయి, కొందరికి రావడం లేదు, కొందరికి ధనం ఉంది, కొందరికి ధనం లేదు, కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేరు, కొందరు గుడ్డివాళ్ళు, కొందరు కొంటివాళ్ళు, రకరకాలు ఉన్నారు కదా. మరి దేన్ని బేస్ చేసుకుని వీళ్ళంతా పుట్టారు ఇట్లా అన్నది కొంత ఆలోచన వాళ్ళు చేయడం లేదు, చాలామంది చేయడం లేదు. సో అందుకే ఈ నాస్తిక గురువుల యొక్క లాభం చాలా తక్కువ, మనకు కొద్దిగా లాభం ఉంది. ఆ లాభం ముందుగా తెలుసుకుందాం మనం. ఆస్తిక గురువులు రెండోవారు, వీళ్ళు ఏం చెప్తారు? మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉంది అని నమ్మేవారే ఆస్తికులు. దీని గురించి ప్రచారం చేస్తుంటారు, బోధిస్తుంటారు. వీళ్ళంతా ఆస్తిక గురులే. సో ఇక్కడ ఈ గురువుల్లో మళ్ళీ 2 రకాలు వస్తారు మనకు. 1వ తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు బోధించేవారంతా కూడా మనం ఏం చెప్తున్నామంటే గురువులు అని చెప్తున్నాం. సో కరెక్టే. కానీ ఇక్కడ ఆ గురు పదం ఇక్కడ వాళ్లకు వర్తింపదు. వాళ్ళని ఏం చెప్తున్నారంటే వాళ్ళకి సపరేట్ పదం ఉంది అక్కడ. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లెక్చరర్సు, ఆచార్యులు, ప్రొఫెసర్సు, ఇలా పదాలు ఉన్నాయి. అంటే ఏంటి? ప్రాపంచిక చదువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధించిన బోధ ఏదైతే జరుగుతుందో వాళ్ళంతా ఆ పేర్లతో పిలుస్తారు. కానీ సాధారణంగా వాళ్ళని మనం గురువుగా అనుకుంటున్నాం. అనుకోవడంలో తప్పేం లేదు, కానీ దానికి ఒక పదం సపరేట్గా ఉంది చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. ఓకే, ఎవరైతే ఆధ్యాత్మికంగా మనల్ని ఉద్ధరింపజేస్తారో వాళ్ళని మనం గురువులుగా చెప్తున్నాం. శాస్త్రం కూడా అదే చెప్తోంది ఇక్కడ. పూర్వకాలంలో 2 రకాల విద్యలు ఒకే చోట నేర్పించబడేవి. ఏది? ప్రాపంచిక విద్యలు, అంటే ఈ డిగ్రీలన్నీ కూడా ఆధ్యాత్మిక విద్యలు. ఒకే గురువు నేర్పించేవాడు కాబట్టి వాళ్ళను గురువులు అని చెప్పేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఈ విద్య వేరు, ఆ విద్య వేరు అయిపోయింది. సో కేవలం ఈ చదువులు చెప్పేవాళ్ళు ఒకరు, ఈ చదువులు మాత్రం చెప్పేవాళ్ళు ఒకరు అయిపోయినారు. అందుకే ఈ డిఫరెన్షియేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉపాధ్యాయులను, అధ్యాపకులను గురువు అనడంలో తప్పేం లేదు, నష్టము లేదు, పిలిస్తే ఇంకా గౌరవం ఇచ్చినట్టే అవుతుంది. కానీ ఆ డిఫరెన్స్ ఏంటని మనం తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతో చెప్తాను ఇక్కడ. సో ఎవరైనా సరే ఆ ప్రాథమిక విద్య అంటే ఈ చదువులు, బాహ్య చదువులు, ప్రాపంచిక చదువులు ఏవైతే ఉన్నాయో అక్కడే ఆగిపోకుండా ఆ గురువులు ఎవరైనా సరే ఆ చెప్పే విద్యలు, ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక గురువుల బోధనలు కూడా వాళ్ళు వినాలి. మేము టీచర్లు కదా, మాకు ఇది అవసరం లేదు, మేము ఈ చదువులు చెప్తుంటాం, మేము కూడా గురువులే అని అనుకోడు. సో వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక గురువుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఆ జీవితానికి ఆ గురువులకు పూర్ణ సార్థకత వస్తుంది. సో ఈ ప్రపంచంలో ఆస్తిక గురువులు 5 రకాలుగా ఉంటారండి. ఇంకా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు, మనం ఇక్కడ 5 రకాలుగా చెప్పుకుంటున్నాం. సో మొట్టమొదటిది ప్రాథమిక గురువులు, రెండవది మంత్ర గురువులు, మూడవది వేదాంత గురువులు, నాలుగవది
ధ్యాన యోగ గురువులు. 5వది జ్ఞాన యోగ గురువులు. ఇంకా ఉన్నారు, సంగీత గురువులు ఉంటారు, యోగా గురువులు ఉన్నారు, ఇక చాలామంది ఉంటారు. కానీ మనకు ఇక్కడ సబ్జెక్టు పరంగా మనం ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నాం ఇక్కడ. సో ప్రాథమిక గురువులు అంటే మొదటి స్థాయి గురువులు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎంత స్థాయి ఎట్లా ఉంటుందంటే ప్రతిదానికి శరణాగతి తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. శరణాగతి అంతే. సో దీన్ని భక్తి యోగం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో వీళ్ళు దాన్ని తమ శక్తి వంచన లేకుండా అందరినీ భక్తిలో ఉంచడానికి కృషి చేస్తూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర శాస్త్రీయత ఉండదు, పాండిత్యం అయితే ఉండదు, దానికి కారణాలు ఇవన్నీ ఏముండవు. ప్రాథమిక గురువులు ఎట్లా ఉంటారంటే ప్రతిదానికి క్షమాపణ వేడుకో, పాపం నీకు అంటదు, సో ఈ పాపం చేయవద్దు, ఈ పుణ్యం చెయ్యి, ఇలా అంటుంటారు. సో ఈ గురువుల వల్ల ఏంటంటే ఆయా స్థాయిల్లో ఉన్న వారికి చాలా మేలు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉపయోగం లేదు అని చెప్పడం లేదు, ఎవరికి ఏ స్థాయిలో ఉన్నారో ఆ గురువును ఆశ్రయించడం చాలా కరెక్ట్. 1వ తరగతి చదివేవాడికి ఆ గురువు 10వ క్లాస్ చదివే గురువుకు తేడా ఉంటుంది. అది చెప్పే గురువుకు 1వ క్లాస్లో ఉన్నవాడు 1వ క్లాస్కే ఆ గురువు వస్తాడు, సరిపోతుంది. వీడు నాకు 1 వద్దు 3లో పోయి కూర్చుంటా అంటే ఏమీ అర్థం కాదు. అట్లాగే ప్రపంచంలో రకరకాల వాళ్ళు ఉన్నారు. ఆ రకరకాల వాళ్లకు ఇలాంటి ప్రాథమిక గురువులు అవసరం. ప్రాథమిక స్థాయిలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఒకేసారి నీవు దేవుడు, నువ్వే గురువు, నీ శ్వాసే నువ్వు గురువు అన్నావు అనుకో, వాడికి అర్థం కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ అర్థమైందనుకో వాడు ఈ గురువును పట్టుకుంటాడు, ఇంకా ఆ గురువును పట్టుకోడు. అందుకే ఎవరిని తక్కువ పట్టడానికి లేదు, తప్పు పట్టడానికి లేదు. సో ఆ స్థాయిలో ఉన్న వరకు ఆ గురువు యొక్క అవసరం ఉంటుంది అంతే. సో వీళ్ళ వల్ల ఎటువంటి లాభం ఉంది అంటే ఈ ప్రాథమిక స్థాయి గురువుల వల్ల ఈ నాస్తికంగా మూర్ఖంగా ఉన్న మానవులకు దైవం అనేది ఒకటి ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఒప్పు చేస్తే మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు అని నిరంతరం బోధిస్తూ ఉండడం వల్ల తప్పు చేయడానికి కొద్దిగా భయపడుతున్నారు. విగ్రహాల పటాల ముందు కూర్చొని తమ యొక్క కష్టాలను కోరికలను చెప్పుకుంటుంటారు. సో దీనివల్ల ఏంటంటే లాభము, తమ మనసుల్లో ఉన్న ఆ టెన్షన్ కానీ భయం కానీ ఇంకా అనేకంగా కూడా తాత్కాలికంగా తగ్గిపోయి, సో ఆయన చెప్పుకుంటే ఆయన తీరుస్తాడు, ఆయన ఉన్నాళ్ళే చూసుకుంటాడు అన్న ఒక భావంతో కొంత మానసిక శాంతిని పొందుతుంటారు. సో ఈ ప్రాథమిక గురువులు ఏంటంటే ఇక్కడితో ఆగిపోకుండా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞాన గురువులతో సాంగత్యం చేస్తేనే వీళ్ళు సరైన గురుధర్మంలో ఉండగలుగుతారు. ఇంకా మాకు ఇదే కరెక్ట్, ఇక్కడే ఉండిపోతాం అనుకుంటే ఆ గురువు అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది, నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటే. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు, ఆయన అన్నీ చెప్పారు, పూజలు చెప్పారు, స్తోత్రాలు చెప్పారు, మంత్రాలు చెప్పారు, ఆత్మ గురించి చెప్పారు, పీఠాలు పెట్టారు. సో ప్రాథమిక స్థాయి నుంచి అంత్య స్థాయి వరకు అన్నీ చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారు? అలా అనేక రకాలుగా ప్రజలు ఉన్నారు కాబట్టి అందరికీ అన్నీ అర్థం కావు కాబట్టి ఎవరికి ఏది అర్థమైతే దాన్ని స్వీకరించి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ప్రతిదానికి చాలామంది ఏం చేస్తారంటే శంకరాచార్యులు చెప్పారు కాబట్టి ఇదే గ్రేట్ అనుకుంటారు. సో నిర్వాణ షట్కం ఆయనే చెప్పాడు, వివేక చూడమని ఆయనే చెప్పారు. సో ఎక్కడ చూసినా ఆయన అన్ని రకాలు చెప్పారు. సో ఏది హయ్యెస్ట్ అని చెప్పినప్పుడు మనం చూసుకోవాలి. ఆఖరణ నిర్వాణం అని కూడా చెప్పారు ఆయన. సో నువ్వు మొదటి స్థాయిలో ఉన్నవాడు నిర్వాణం దగ్గరికి వచ్చారు, అన్నీ ఆయనే చెప్పినప్పుడు మరి నువ్వు ఎక్కడికి రావాలి, ఏ స్టెప్ ఎక్కాలనేది మనం తెలుసుకోవాలి. సో రెండో గురువులు మంత్ర గురువులు. అంటే అక్షరమాలికల్లోని కొన్ని అక్షరాల కూడికల వల్ల ఏర్పడిన పదాలను ఒక పద్ధతి ప్రకారం ఉచ్చరించాలని మంత్రం అంటాం. ఆ మంత్రంలో అనేక అక్షరాలు ఉంటాయి, వాటిని ఒక పద్ధతిలో ఉచ్చరించడాన్ని మంత్రం అంటారు. దీంట్లో ప్రావీణ్యం సాధించిన వారే మంత్ర గురువులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదానికి సరే నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రోగం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏదైతే తెలిసిందో అదే చెప్తారు. ఎవరైనా అంతే, నా దగ్గరికి వస్తే నాకేం తెలిసిందో అదే చెప్తాను, మీ దగ్గరికి వస్తే మీకేం తెలిసిందో అదే చెప్తారు. బట్ ఏది కరెక్ట్ అని తెలుసుకోవడానికి చెప్పేవాడికి జ్ఞానం ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం ఉండాలి. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని జపించండి కష్టాలు తీరుతాయి, ఈ మంత్రాన్ని జపించండి మీకు పిల్లలకి పెళ్ళి అయిపోతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవి చెప్తూ ఉంటారు, డబ్బులు కూడా వస్తాయి, అన్నీ చెప్పేస్తారు. సో వీళ్ళు ఈ కష్టాలు రావడానికి కారణాల గురించి కానీ
కష్టాలను అధిగమించడానికి గల జ్ఞానాన్ని కానీ వీళ్ళు బోధించరు. వీళ్ళ దగ్గర ఆ జ్ఞానం ఉండదు. వీళ్ళకంతా తెలిసింది ఒకటే, మంత్రోపదేశం, అంతే. ఇంకా సో వీళ్ళని తప్పు పట్టడం లేదు. మనకి ఏది కావాలి అనేది మనం తెలుసుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ చిక్కుతుందో ఎట్లా చూస్తామో, ఏ గురువు దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన జ్ఞానం వస్తుందో అని చూసుకోవడం అన్నది మన మీదే ఆధారపడి ఉంది. సో ఈ మంత్ర గురువులు ఎట్లంటే కేవలం మంత్రశక్తి పైన ఆధారపడి దేవుని చేరే మార్గం ఇదేనని నమ్ముతూ ఉంటారు. వీళ్ళు కూడా కేవలం భౌతిక విషయాలపైనే దృష్టి ఎక్కువ పెడుతూ ఉంటారు. సిద్ధుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఆత్మజ్ఞాన విషయాలపై అసలు దృష్టి పెట్టరు. వీళ్ళు దుఃఖం నుంచి విముక్తి పొందే మార్గాన్ని తెలుసుకోరు. చింతల నుంచి వీరు దూరం కావాలనే ఆలోచన వీళ్ళకి ఉండదు. అందుకే ఒక సామెత వచ్చింది, మంత్రాలకు చింత కాయలు రాలవు అన్న సామెత. ఇక్కడ చింతకాయలు అంటే మన చెట్టు పెరిగే కాదు, మన మనసులో ఉన్న చింతలు. ఈ మంత్రాలు చెప్పినంత మాత్రాన నీ మనసులో ఉన్న చింతలు పోవు. నీకు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడే ఆ చింతలు పోతాయని చెప్పడమే అక్కడ ఉద్దేశం. సో అక్కడ తప్పు పట్టడం కాదు, ఇక్కడ ఆ మంత్రాలను తప్పు పట్టడం ఉద్దేశం కాదు. ఎందుకంటే ఈ మంత్రసిద్ధిని నేర్చుకొని గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతో ఉన్నారు గురువులు. అందువల్ల ఎవరికైనా దేనిపైన తపన ఉంటే అదే మార్గంలో వెళ్తే ఖచ్చితంగా దానిలో సిద్ధిని పొందుతారు. సిద్ధిని కూడా వదిలేసుకుంటే కావాలనుకుంటే అప్పుడు జ్ఞానసిద్ధి వాళ్ళకి లభిస్తుంది. సో ఈ మంత్ర ఉచ్చారణ వల్ల ఏంటంటే కొద్దిగా మానసిక చాంపల్యం తగ్గిపోతుంది. అయితే కోరికల పరంపర అయితే తగ్గదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మహాయోగి వేమన చెప్తున్నారు, మాటలుడగకున్నా మంత్రము దొరకదు, మంత్రముడగకున్నా మనస్సు నిలవదు, మనస్సు నిలపకున్నా మరి ముక్తి లేదయ్యా, విశ్వధాభిరావ వినరమేవ. మంత్రం కూడా ఉడిగిపోతే మనసు కుదురుతుంది, ఆ మనస్సు కూడా నిలబడితే ముక్తి వస్తుంది. సో ఎక్కడ మొదలుపెట్టినా నీకు లాస్ట్కి ఏమొస్తుంది, నీ మనస్సు చాంచల్య రహితం కావాలి, చంచలం లేకుండా ఉండాలి అన్నది. సో మనం ఎక్కడైనా సరే దేవునిలో ఐక్యం కాదలిచాము అంటే అక్కడ ఏ కలయిక ఉండదు, ఏ పెదాలతో మంత్రాలు ఉండవు అని ఓషో కూడా అదే చెప్తున్నాడు. సో శూన్యంగా ఉంటేనే నీవు ఆ దైవాన్ని అర్థం చేసుకుంటావు అని చెప్తున్నారు ఆయన కూడా. అక మూడవది వేదాంత గురువులు. సో మొట్టమొదటి ఏంటి, ప్రాథమిక గురువులు, రెండవ వారు మంత్ర గురువులు, మూడవది వేదాంత గురువులు. వీళ్ళు పురాతన గ్రంథాల స్వాధ్యాయంలో దిట్టలు. అంటే వీళ్లకు భారతము, భాగవతము, బ్రహ్మసూత్రాలు, వేదాలు, కొన్ని వేదాలు, పురాణాలు, వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా ప్రావీణ్యం సంపాదించుంటారు. ఈ గ్రంథ పఠనపై ఆసక్తితో ప్రపంచంలో లభించే ప్రాచీన గ్రంథాలన్నిటి కూడా అవపోసన పట్టేసింటారు వీళ్ళు. వాటి సారాంశాలను ప్రవచనాల పేరుతో ప్రజలకు అందిస్తూ ఉంటారు. చాలా గొప్ప విషయాలు వీళ్ళు చేసేటండి, చాలా గొప్ప పనులు అవన్నీ కూడా. కానీ వీళ్ళు ఆత్మజ్ఞానం కూడా బాగా బోధిస్తారు. చక్కగా అనేక గ్రంథాల్లో ఉన్న విషయాలను బాగా చెప్తారు కూడా. కానీ వీళ్ళకు స్వయం సాధన అనుభవాలు ఉండవు. కొందరికి ఉంటాయి, అందరికీ లేవని చెప్పలేం, కానీ కొందరికి ఉంటాయి. సో మంచి చెడు గురించి బాగా చెప్తారు వీళ్ళు. స్వశక్తి గురించి, ఆత్మవిశ్వాసం గురించి వీళ్ళు ఎక్కువగా బోధించరు. ఎంతసేపు నాకు కొంచెం డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆత్మతత్వం గురించి కావాలంటే బోధిస్తారు, అయితే వీళ్ళకు అనుభవం పొందాలన్న ఆలోచన వీళ్ళకి తక్కువ ఉంటుంది. కొందరు ఏంటంటే వాళ్ళ అనుభవాలు లేవు కాబట్టి, ఆ సాధన చేయరు కాబట్టి ఈ అనుభవాలు అక్కర్లేదని కూడా కొందరు చెప్తూ ఉంటారు. సో అనుభవాలు అవసరం. అందుకే పత్రికారు ఏం చెప్తున్నారంటే మీ అనుభవాలను పంచుకోండి అన్నారు. ఈ అనుభవాలు పంచుకోవడంలో కూడా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు. సో అది మనం చూస్తూనే ఉన్నాం నిత్య జీవితంలో. ఇక ఆ తర్వాత వీళ్ళు ఇతర లోకాల గురించి, జనన మరణాల గురించి, ఆత్మ ప్రయాణం గురించి, ఆత్మోద్ధరణ గురించి చక్కగా వివరణ చేస్తారు. ఎందుకు? మహాభారతంలో వస్తుంది, భాగవతంలో వస్తుంది, ఇవన్నీ కూడా భగవద్గీతలో వస్తుంది. ఇవన్నీ వాళ్ళు బాగా చెప్పింటారు కాబట్టి ఎక్కడ ఏది చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అని చెప్పడంలో వీళ్ళు దిట్టలు కాబట్టి అవంతా బాగా వివరిస్తారు. సో ఇదంతా వివరించడం వల్ల ఎక్కడ భ్రమలో పడిపోతారంటే మాకంతా తెలిసిపోయిందిలే అనుకుంటారు వాళ్ళు, ఈ వేదాంత గురువులు. అక్కడ వాళ్ళు కొద్దిగా వెనకంజలో ఉంటారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఈ వేదాంత గురువులంతా కూడా ఆత్మ పరిణామ క్రమంలో అక్కడ ఆగిపోతారు. సో ఇప్పటి వరకు వాళ్ళు తెలుసుకున్నంత సమాచారం, ఇన్ఫర్మేషన్ మాత్రమే.
ఇప్పుడు కూడా అంతే. ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నామంటే నిజంగా మనము పొందవలసింది అది, లక్ష్యాన్ని చేరవలసింది అది. ఒకవేళ అలా కాదు, ఇది మాకు తెలిసిపోయిందిలే, ఈరోజు విన్నాం కదా, శ్రవణం చేసాము, బుక్కులు చదివాము, మాకు ఆ జ్ఞానం వచ్చింది కదా, మనం ఆగిపోయాం అనుకోండి, అక్కడే అయిపోతుంది. ఇంకా అదంతా మన అనుభవంలో రావాలి. సో అన్నీ రావాలని లేదు, ఒకటి వస్తే ఒక 10 దానికి అనుభవంలోకి జోడించుకోవచ్చు. ఏమి రాగానే మనం విన్నదే మనకు జ్ఞానం వస్తుంది అనుకుంటే మాత్రం దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పిరమిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కైరోలో పిరమిడ్ ఉంది, ఈజిప్ట్లో, అది చూడాలనుకున్నాం. సో ఎట్లా మనం రూట్ చూసుకున్నాం అనుకోండి, మ్యాప్లో చూస్తాం ఎక్కడ ఉంది కైరో, దీనికి దగ్గరలో ఉంది, ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది అని అనుకున్నాం అనుకో. సో అప్పుడు మనం పిరమిడ్ చూసినట్టేనా? దానికి సమాచారం చిక్కింది అంతే. ఈజిప్ట్లో పిరమిడ్ ఉంది, దానికి పోవడానికి ఈ మార్గంలో వెళ్ళాలా అన్నది సమాచారం ఉంది. సో అంత మాత్రం మనం పిరమిడ్ చూసినట్టు కాదు. అట్లాగా ఈ జ్ఞానం అంతా మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అది మనకు అనుభవంలోకి రావాలి. ఇదంతా కూడా మనకు వేదాంత గురువుల విషయం అయితే బాగా స్పష్టంగా తెలిసిపోతుంది. అందువల్ల వీళ్ళు చాలా అవసరం సమాజానికి, ఈ వేదాంత గురువులు. లేకపోతే మనకి ఏ విషయం ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఉద్ధరిన ఆత్మానం అన్న పదం తెలిసిందనుకో, అది ఎవరు చెప్పారు, దేంట్లో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అనేది భగవద్గీతలో ఉంది. అది వీళ్ళు చక్కగా వివరిస్తారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనకు శ్రమ చాలా తగ్గిపోతుంది. అందుకే మనకి ఏదైనా విషయాల్లో సందేహం వస్తే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ గ్రంథంలో ఉంది, ఏ సందర్భంలో చెప్పారని మాకు చక్కగా వివరిస్తారు. సో వాళ్ళందరూ సమాజానికి చాలా అవసరం, వేదాంత గురువులు కూడా. కానీ వీడు బాగా దేహం వేరు ఆత్మ వేరు అనేది కూడా చాలా చక్కగా చెప్తారు. ఏది శాశ్వతము ఏది అశాశ్వతం కూడా బాగా చెప్పబడుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ధ్యాన యోగులైతే, ధ్యానాభ్యాసకులైతే వారికి సమాజానికి ఇంకా మేలు జరుగుతుంది. 4వది అంటే ఈ స్థాయి తర్వాత వచ్చేది ధ్యాన యోగ గురువులు. వీళ్ళు యోగం అంటే కలయిక. యోగం అన్నది ఒక అభ్యాసం కూడా, ప్రాక్టీస్ అన్నది కూడా ఒక అర్థం వస్తుంది. అభ్యాసంలో అంటే సాధనలో నిష్ణాతులైన వారే నిజమైన గురువులు. ఈ యోగంలో స్వాధ్యాయం ఉంది, శ్రవణాల కన్నా కూడా స్వానుభవమే ముఖ్యం. అందుకే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఈ వేదాంత గురువుల దగ్గరికి అయితే మన సందేహాలు ఉన్నది తీర్చుకోవాలి. కానీ మన సాధన అయితే మనం చేసుకోవాలి. మన సాధన పైన ఈ గురువులంతా కూడా ఎక్కువ అభ్యాసం పెట్టిస్తుంటారు. డూ మెడిటేషన్, గంట 2 గంటలు 3 గంటలు 5 గంటలు 6 గంటలు ఒక రోజంతా కూర్చోండి. సో వీరి యొక్క ఉద్దేశం అంతా కూడా మీరు స్వానుభవం పొందాలి అని చెప్పేసి ఈ ధ్యాన యోగులంతా ఇదే చేయిస్తుంటారు, ధ్యాన గురువులంతా కూడా. పతంజలి కూడా చెప్పారు, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే ఆయన సూత్ర ప్రకారము ఈ బయట వ్యాపారాన్ని నిరోధిస్తేనే అది యోగం అవుతుంది అని చెప్పేసి. ఈ చిత్తం యొక్క వ్యాపారం ఏంటంటే ఎప్పుడూ నిరంతరంగా చంచలంగా అది ఎప్పుడూ ఉంటుంది. అనేక విషయాలు చింతిస్తూ ఉంటుంది, సంతోషపడుతూ ఉంటుంది, స్పందిస్తూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తున్నాడే దాని పని. సో దాన్ని నిరోధించే మార్గమే ధ్యానము. అందుకే ఈ ధ్యాన గురువులు ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేయండి అని చెప్తారు. ఇది చాలా చాలా అవసరం. మన పత్రికారు కూడా అందుకే మనకు 3 గంటలు 4 గంటలు 5 గంటలు ధ్యానం చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే ఉద్దేశం అదే. మీ స్వానుభవాలు మీరు పొందాలంటే, నీ మనసు చంచలరహితం కావాలంటే ధ్యానం కంపల్సరీ. ఈ ధ్యాన గురువుల యొక్క ఆవశ్యకత చాలా 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 ఉంది ఈ ప్రపంచంలో. అందువల్ల అందుకే పత్రికారు చెప్పారు, ధ్యానం నేర్చుకోండి, ధ్యానం చేయండి, ధ్యానాన్ని చెప్పండి అని చెప్పారు. ఎందుకు అంత అవసరం ఉంది కాబట్టి. ఆ తర్వాత 5వది జ్ఞానయోగ గురువులు. అంటే వీళ్ళు ఎప్పుడు జ్ఞానంతోనే కలిసి ఉంటారు. ఇంకా జ్ఞాన విజ్ఞానాలతో నిష్ణాతులై ఉన్నవారు వీళ్ళు. వీళ్ళకి తెలుసు ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు అన్నది, ఎవరిని ఎవరు బాగు చేయలేరు, ఎవరిని వారే బాగు చేసుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే అధోగతి పాలవుతారు. ఎవరికి ఆకలి అయితే వాళ్ళే తినాలి, ఎవరికి నిద్ర వస్తే వాళ్ళే నిద్రపోవాలి, ఎవరి సమస్యలు వాళ్ళే తీర్చుకోవాలి, ఎవరి జ్ఞానాన్ని వారే సముపార్జించుకోవాలి. ఇది ఎవరికి మన మెదడులో కూరలేరు ఎవరు కూడా. ఎవరికి వారే శరణాగతి కావాలి, ఎవరు కర్మలను వారే అనుభవించి తీరాలి. కొందరు గురువులు ఉంటారు, నీకు ఈ కష్టం వస్తుంది, సరే నేను తీసేస్తానులే అని చెప్పి చెప్తూ ఉంటారు. అది లేదు. కరెక్ట్గా జ్ఞానయోగ గురువులు ఏం చెప్తారంటే ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాలని చెప్పేసి. ఎవరికి వారే రక్షకులు, ఎవరికి ఎవరు రక్షకులు కాదు, పక్క వాళ్ళకు ఎవరికి రక్షకులు కాదు, ఎవరికి వారే రక్షకులు కావాలి, ఎవరి పైన వాళ్ళే ఆధారపడాలి, ఎవరి దాక్షిణ్యాల మీద ఆధారపడకూడదు అని చెప్పేవాళ్ళే జ్ఞానగురువులు.
అందుకే ఈ విషయాన్ని గీతలో చక్కగా చెప్పారు కృష్ణ పరమాత్మ. ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మా అవసాధయేత్ ఆత్మవిహోత్మనో బంధురాత్మవే రిపురాత్మన అని చెప్పారు. మనం పుట్టినప్పటి నుంచి కొంతకాలం వరకు జరిగిన సంఘటనలు ఎన్నో జీవితంలో మనం మర్చిపోతుంటాం. అట్లాగని మన బాల్యం లేదనుకుంటామా? సో గతం లేదు, గుర్తు లేదంటా మాత్రాన మనకు అక్కడి నుంచి వచ్చాం, అది లేదంటామా? సో ఇక్కడ కొందరు హిప్నాటిక్ రిగ్రెషన్ ద్వారా కూడా మన యొక్క గత జన్మలను కానీ గత జీవితాన్ని కానీ మనకు తెలియజేస్తున్నారు. దానివల్ల కూడా మనకు గతం అనేది ఉంది అన్నది అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చేసుకుందాం. హజరత్ తాజుద్దీన్ ఔలియా సింగపూర్లో 1925లో ఒక సిద్ధ పురుషుడు ఉండేవాడు. ఆయన లీలలు శక్తులు అది చాలా అద్భుతాలు అవి. ఆయన ఎక్కడ పుట్టాడంటే విగ్రహారాధనని విశ్వసించని ఇస్లాం మతంలో జన్మించిన ఆ మహనీయుడు. ఆయన నిర్యాణం చెందిన తర్వాత ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణ ఆలయంలో రుక్మిణీదేవి విగ్రహం 12 సంవత్సరాలు కన్నీరు కార్చిందంట అక్కడ. అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే ఎవరు ఏ మతంలో ఎక్కడున్నా సరే గొప్పవారే. సో ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, ఆ జ్ఞానస్థితికి వెళ్ళిన తర్వాత ఆ స్థితిలో ఎవరికి ఎవరు తక్కువ కాదు అన్నది అర్థమవుతుంది. అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు అన్నది. సో ఎదుటివాడికి బాధ కలిగిందంటే నాకు కలిగినట్టే ఆ స్థాయిలో ఉన్నవాడు. సో ఈ సృష్టిలో ప్రతిదీ ఉపయోగకరమైనదే, దేన్ని తీసేయడానికి లేదు. అట్లాగే నాస్తిక గురువుల వల్ల కూడా ఉపయోగం లేదనుకోవడానికి లేదు. మనం 5 మంది గురువులు చెప్పుకున్నాం కదా. సో ఆ నాస్తిక గురువులకు కూడా ప్రజానికి ఎంతో కొంత మేలు చేస్తున్నారు. అంటే మూఢనమ్మకాల్లో నలిగిపోతున్న ప్రజలలో కొంత హేతువాదంతో, అంటే శాస్త్రీయంగా విడమర్చి వివరిస్తూ వాళ్ళలో భయాలను పోగొడుతున్నారు. లేదంటే మూఢనమ్మకాల్లో చాలామంది చాలా కోల్పోతారు. ఆ భయాలతోనే ఎలా అంటే సరిగాని పద్ధతులతో మా ఆచారాలు అని చెప్పేసి చాలా పాపాలు చేస్తుంటున్నారు. ఆ మూఢాచారాలంతా ఖండిస్తూ వాటి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ మూఢ జీవన విధానాలంతా కూడా చాలా సులభతరం చేస్తుంటారు. వాళ్ళు ఆధారపడే తత్వాన్ని నుంచి స్వశక్తిపై నిలబడేలా వీరు చేస్తున్నారు. అందుకే వాళ్ళ వల్ల లాభం లేదనుకోవడానికి లేదు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో గడ్డి పరగ నుంచి మనకు కనపడే నక్షత్రం వరకు దేని విలువ దానికి ఉంది, దేని లాభం దానికి ఉంది. అందువల్ల దేన్ని తీసేయడానికి లేదు, అరే వాళ్ళు పనికిరారు తక్కువ అనుకోవడానికి లేదు. సో ఈ నాస్తిక గురువుల యొక్క పాత్ర ఎంతవరకు అంటే ఈ ప్రపంచంలో అంతవరకే. ఏది కొంత హేతువాదని చెప్పడం వరకే. సో అదే ఈ పాత్ర దాటిదనుకో నాటకం రసాభాస అవుతుంది. దాన్ని నాస్తిక మూర్ఖత అంటాం. సో నాస్తిక మూర్ఖుడిగా మారకుండా ఉండాలంటే తెలిసినంతవరకే మాట్లాడాలి. నీకు ఈ విషయం ఇంతవరకే తెలుసు, అంతే మాట్లాడి, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడద్దు. తెలియని వాటిపైన వితర్కం చేయకూడదు. ఇది ఇట్లే అదట్లే అని నువ్వు చేయొద్దు. నీకు తెలీదు. ఇక్కడి నుంచి మనకు అమెరికా కనబడలేదు, కెనడా కనబడలేదు లేదంటావా? సో నువ్వు వెళ్ళు, ఫ్లైట్ తీసుకో, ఛార్జీలు పెట్టుకో, కెనడా పో, అమెరికా పో, నీకు కనపడుతుంది. ఇక్కడి నుంచి కనబడలేదు నీకంతే. కనబడలేనంత మాత్రం అది లేదు అని అర్థం కాదు. రాబోయే జన్మ నీకు కనబడలేదంటే అది లేదని కాదు. గత జన్మలు నీకు గుర్తు లేదంటే అది లేదని కాదు. సో ఇవన్నీ కూడా ఈ నాస్తికులు ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి. వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల వద్ద శిష్యరికం చేస్తే అసలైన గురుస్థాయికి ఎదుగుతారు. అట్లాగే కొంత ఈ జ్ఞాన గురువులు కూడా కొంత జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియని అహం కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కడికక్కడ దాన్ని కట్ చేసుకోవాలి సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడు పూర్వ జనక మహారాజు ఉండేవారు. ఆయన ఆస్థానానికి ఒక గొప్ప యోగి వచ్చాడు, అష్టావక్రుడు అని చెప్పేసి. అష్టావక్రుడు అంటే అష్టవంకర్లు ఉన్న ఒక వ్యక్తి. అంటే మనం చక్కగా నిలబడి ఉన్నాం, ఆయనకు అష్టవంకర్లు ఉంటాయి. తల దగ్గర నుంచి కాళ్ళ వరకు 8 వంకర్లు ఉంటాయి. అందుకే ఆయన అష్టావక్రుడు అని చెప్పారు ఆయన. అది తండ్రి శాపం పెట్టాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రే శాపం పెట్టాడు. తర్వాత మళ్ళీ తండ్రే దాన్ని నివారణోపాయం చేశాడు, అది వేరు. సో ఆయన కురూపిగా బయటకు వచ్చాడు. ఒకసారి జనక మహారాజు కొలువులోకి వచ్చాడు. ఆయన చూస్తూనే అందరూ నవ్వారు, పండితులంతా కూడా. వెంటనే ఆ బాలుడు, అంటే చిన్న వయసులోనే, నేను ఇది వేదాంతుల సభ అనుకొని వచ్చాను, కానీ ఇక్కడ పొరపడ్డానని తెలుసుకున్నాను, ఇక్కడ ఉన్న వారందరూ కూడా కషాయవారే, చెప్పులు కుట్టేవారే అని చెప్పేశాడండి. అంటే ఏంటి? నువ్వు పైన ఉన్న చర్మానే చూసావు, లోపల ఉన్న ఆత్మను చూడలేదు.
సో ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకోవాలి? బయట ఉన్న దాన్నే మనం చూస్తున్నాం, కానీ లోపల ఉన్న ఆత్మను చూడాలి మనం. అలా చూసినప్పుడే మనం జ్ఞానయోగులు అవుతాం, జ్ఞాన గురువులు అవుతాం. కేవలం బయటే చూసామనుకో ఇలాగే అవుతుంది. దాని దెబ్బకి అందరూ కూడా అక్కడ చాలా నిర్ఘాంతపోయారు. సో జనక మహారాజు అన్నాడు, ఎందుకు మీరు అలా అన్నావని చెప్పి. ఇక్కడ అందరూ నన్ను ఎముకలు మాంసం చర్మంగానే మాత్రం చూశారు కాబట్టి, నేను కషాయవాడు మాత్రమే మాంసాన్ని ఎముకలు చర్మాన్ని చూస్తాడు, బయట ఎవరు చూడరు కదా. సో నిజమైన వేదాంతి అన్నవాడు మనిషిలో ఉన్న ఆత్మను చూస్తాడు, ఆ తత్వాన్ని చూస్తాడు, అదే ఆత్మ అందరిలో ఉందని గుర్తిస్తాడు. అలా గుర్తించలేని వారు మాత్రమే వీళ్ళంతా ఉన్నారు అని చెప్తాడు. కనుక ఇక్కడ ఎవరైనా సరే జ్ఞానగురువు కానీ సద్గురువులు కానీ ఎవరిని కించపరచరు, అందరిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని చూస్తారు తప్ప భౌతిక ఆకర్షణ చూడరు. అందుకే పత్రికారు ఏం చెప్తారు జనరల్గా, మై డియర్ గాడ్స్ అంటాడు, మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు, మై డియర్ మాస్టర్స్ అంటారు కదా. ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయలేదు. ఎందుకు? ఆయన ఆత్మ చైతన్యం ఉన్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా అదే చైతన్యాన్ని చూశాడు. సో మనం కూడా ఎప్పుడైనా సరే పొరపాటుగా ఒకరిని చూస్తున్నాము అంటే మనలో అతని ఆత్మతత్వాన్ని చూడడం లేదు. కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, కానీ వెంటనే రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వలేదు అంటే మనం కూడా బయట మాంసం అమ్మేవాడితో సమానంగా మనం ఉంటామని చెప్పేసి. సో సద్గురులు ఏం చేస్తారంటే చాలా విషయాలను అభ్యాసం ద్వారా చేస్తూ ఉంటారు, విషయాలను వాళ్ళకే వాళ్ళు గ్రహించేటట్టు చేస్తూ ఉంటారు, అలా విధంగా శిక్షణ ఇస్తూ ఉంటారు. సో దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. అంటే వీళ్ళు ఒక్కొక్కసారి విషయాన్ని సూటిగా చెప్పరు. సూటిగా చెప్తే వాళ్ళకి అర్థం కాకపోతే, లేదా 10 మందికి ఒక విషయాన్ని అర్థం చేయడానికి కొన్ని పనులు చేయించడం ద్వారా వాళ్ళు మనకు చేయించడం మొదలు పెడుతుంటారు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. గురుకులానికి సెలవులు వచ్చేసి మనకు కదా హాలిడేస్ వస్తున్నాయి కదా, మామూలుగా మే వస్తేనే హాలిడేస్ ఇస్తారే అట్లాగా. సో వారం రోజులు అంతా ఇంటికి పోయారంటే అని చెప్పాడు గురువుగారు, హోమ్సిక్ హాలిడేస్. వచ్చేటప్పుడు మీరు తలా 2 గుప్పెళ్ళ బియ్యం మూట కట్టుకొని రావాలి అని చెప్పాడు. ఒక కండిషన్ పెట్టాడు ఆయన. శిష్యులంతా తల ఊపారు. అయితే ఒక చిన్న కండిషన్ అన్నాడు ఆయన. ఏంటంటే మీరు అవి తీసుకొచ్చేటప్పుడు ఇంట్లో ఎవరు చూడకుండా రహస్యంగా తీసుకొని రావాలి ఆ 2 పిడికెళ్ళు అని చెప్పాడు. గురువు చెప్పాడు కదా, శిష్యులందరూ ఓకే అన్నారు. సరే అయిపోయింది. వారం గడిచింది, శిష్యులంతా వచ్చేశారు. అప్పుడు అందరూ బియ్యం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. అందరూ వాళ్ళలో ఒక్కడు మాత్రం బియ్యం తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అని ఆయన అడిగాడు. ఎవరికంటే పడకుండా బియ్యం డబ్బాలోంచి అక్కడికి వెళ్ళేవాడిని. అయితే వెళ్ళిన ప్రతిసారి కూడా నన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు, అందువల్ల నేను తీసుకురాలేకపోయాను అన్నాడు. మరి ఎవరు చూడకుండా నువ్వు పోవచ్చు కదంటే, వెళ్ళిన ప్రతిసారి ఒకడు చూస్తున్నాడు, అందువల్ల నేను తేలేకపోయినాను గురువర్య, నన్ను క్షమించండి అన్నాడు. ఇంతకు ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే నిన్ను చూసేవాడు ఎవరు అంటే నేనే అంట. నా కంట్లో నేనే పడేవాడిని. నేను బియ్యం తీస్తున్నది నాకు నేనే చూస్తున్నా, అందువల్ల నేను ఎవరు చూడకుండా అన్నారు కాబట్టి నన్ను నేనే చూసుకుంటున్నాను. అక్కడ బియ్యం తీస్తున్నా, దొంగతనంగా తీస్తున్నా, రహస్యంగా తీసుకున్నా అన్న భావన నాకు తెలుస్తూ ఉంది, అందువల్ల నేను ఆ పని చేయలేకపోయినాను అన్నాడు. సో ఆ తర్వాత గురువు మిగతా శిష్యుల వైపు అంతా చూసేసి, ఎవరు చూడకుండా తప్పు చేసినా మన నుంచి తప్పించుకోలేము. వీళ్ళంతా ఎవరు నన్ను చూడలేదు కదా అనుకుంటున్నాం, కానీ మనం చూసాం కదా, మనం చేసే పని మనకు తెలుస్తోంది కదా. సో అది చెప్పడానికే గురువుగారు ఏం చెప్పారంటే, ఒక పాఠం, జీవితాంతం నిలబడిపోయే ఒక పాఠం. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే ఎలా చూసుకుంటాము? ఇక్కడ అతను చూసుకున్నాడు, ఆ శిష్యుడు చూసుకున్నాడు. సో ఆ బియ్యం తీసుకోవడం అన్నది నేను చూస్తున్నాను కదా అన్నది ఎంత స్పష్టమైన భావన, ఎంత గొప్ప ఆలోచన అక్కడ. ఆ గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస, ఆ శిష్యుడు ఎవరంటే స్వామి వివేకానంద. అంటే మనల్ని చూడకుండా మనం ఏమీ చేయలేం. నన్ను ఎవరు చూడడం లేదనుకుంటే, నిన్ను నువ్వు చూస్తున్నావు కదా, నీ అంతరాత్మ ఉంది కదా, నీకు అర్థమవుతుంది కదా ఇది తప్పు అని చెప్పేసి. ఈ సంఘటన వల్ల, ఈ కథ వినడం వల్ల మన జీవితాంతం గుర్తుంటుంది. అవునా అండి? తర్వాత ఒక గురువు 2 శిష్యుని పిలిచాడు. ఈరోజు మీ ఇద్దరు
50 మైళ్ళ దూరం వరకు వెళ్ళాలి అని ఒక శిష్యుడికి ఏం చేశాడంటే ఒక సంచిలో అన్ని తినుబండారాలన్నీ ఫుల్గా నింపి అతని చేతికిస్తూ వీటి అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకంతా నువ్వు పంచుకుంటూ వెళ్ళు అన్నాడు. ఓకే. రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి దారిలో నీకు ఏదైనా విలువైన వస్తువు ఏదైనా కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్ళిపో అన్నాడు. ఓకే అన్నాడు. ఇద్దరు సంచులను భుజాలు వేసుకున్నాడు. ప్రయాణం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఇద్దరు దగ్గర అదే దారిలో పోతున్నారు అనుకోండి. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచివాడు వాడికే బరువు లేదు కదా, హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా మాట్లాడుకుంటూ నడుస్తున్నాడు. సో ఫుల్గా సంచి ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, కొంచెం కష్టంగా మొదట్లో కష్టం అనిపిస్తోంది, అయినా సరే మోసుకుంటూ వెళ్తున్నాడు. సో ఎవరికి ఏదైతే అవసరమైందో అది వాడు ఆకలన్న వాడికి ఏదో ఒక ప్యాకెట్ ఇవ్వడం అలా చేస్తూ పోతున్నాడు. వీడికి కొద్ది దూరం పోయినాక ఖాళీ సంచివాడికి ఒక బంగారు రాయి దొరికింది, లోపల వేసుకున్నాడు. మళ్ళీ ఇంకో కొద్ది దూరం పోయినాక మళ్ళీ ఇంకో రాయి చిక్కింది, మళ్ళీ దాన్ని వేసుకున్నాడు. అలా కొద్ది దూరం వెళ్తున్నప్పుడు ఇంట్లో కూడా ఒక్కొక్క రాయి చిక్కుతోంది, వాళ్ళు వేసుకుంటున్నారు. సో వీడి కొద్ది దూరం పోయినట్లల్లా ఎవరో ఏదో అడిగితే వాడు ఇస్తున్నాడు. వీడికి ఖాళీ సంచి వాడికి బరువు పెరుగుతుంది, ఆల్రెడీ బరువైన సంచితో మొదలైన వాడికి ఖాళీ అవుతూ ఉంది. సో దగ్గరికి వచ్చేటప్పటికి గమ్యం చేరేటప్పటికి ఆల్రెడీ నిండుగా ఉన్న సంచివాడు చాలా ఫ్రీ అయిపోయాడు. సో వీడికి ఒక్క అడుగు వేయాలంటే కూడా చాలా కష్టం అనిపిస్తోంది, ఆయాసం వస్తోంది, భారంగా నడుస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందని మనం చూసుకోవాలి. జీవితం అంటే మొదట్లో కష్టం ఉంటుంది, కానీ ఏది కష్టమైంది, ఏది నష్టమైంది, దేనివల్ల మనం బరువు పెంచుకుంటున్నాము అనేది తెలుసుకుంటూ మన దగ్గర ఏదైతే ఉందో, ఎవరికి ఏదైతే అవసరం ఉందో దాన్ని కొద్దిగా ఇచ్చుకుంటూ వెళితే నీ గమ్యాన్ని సునాయాసనంగా చేరుతావు. అలా కాదు, ఇది విలువైనదే, అది విలువైనది, ఇది అవసరమే, అది అవసరమే, అయ్యో ఇది కావాలి కదా, ఇది పిల్లలకు ఉండాలి కదా, అది ఉండాలి కదా అని నువ్వు బరువును పెంచుకుంటూ నీ గమ్యాన్ని చేరే లోపల నువ్వు ఉంటావో చచ్చిపోతావో కూడా తెలియదు. నువ్వు అంత కష్టపడి మొదట్లో సుఖం అనిపించావు, కానీ ఆ తర్వాత మొత్తం నీ గమ్యం చేరే లోపల నీకు దుఃఖమే మిగిలింది. అవునా? సో అందుకే మనము ఏ విషయాన్నైనా సరే కొద్దిగా మనసు పెట్టి ఆలోచించాలి. మనం గమ్యాన్ని చేరుకోవడానికి ఏది అవసరము అన్నది మనం చూసుకోవాలి. సో ఇక్కడ అట్లాగే ఇంకొక చిన్న విషయం మనం చేసుకుందాం. ఒక జ్ఞాని అన్నవాడు ఎలా ఉంటాడు? నిజమైన జ్ఞాని ఎవరైతే బుద్ధత్వాన్ని పొందితే ఎట్లా ఉంటాడని చెప్పి బుద్ధుడి యొక్క ఎగ్జాంపులే మనం చెప్పుకుంటాం ఇక్కడ. ఇప్పుడు ఒకరోజు ఆ బుద్ధుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. సో అతని ఉద్దేశం ఏంటంటే ఇతనంతా పిల్లలంతా సన్యాసం వైపు తిప్పుతున్నాడు, చాలా నాశనం చేస్తున్నాడు, సో ఇటువంటి వాడు ఉండకూడదని చెప్పేసి చాలా కోపం వచ్చేసి ఇంకా మాటలు దాటినప్పుడు ఏమవుతుందంటే యాక్షన్లోకి దిగిపోతాం, అంటే చేతుల్లో దిగిపోతాం. అతను కోప స్థాయి దాటిపోయి బుద్ధుని దగ్గరికి వచ్చేసి చాలా కోపంతో వెంటనే అతని మీద ఉమ్మేస్తాడు, గట్టిగా ఉమ్మేస్తాడు. తన లోపల నుంచి ఉన్న ఎంగిలంతా ఆయన ముఖం మీద వేసేసాడు. బుద్ధుడు ఏం మాట్లాడలేదు, అలాగే శాంతంగా ఉన్నాడు, తుడుచుకున్నాడు. పక్కన ఉన్న ఆనందుడికి చాలా కోపం వచ్చేసింది. స్వామి మీరు అనుమతి ఇవ్వండి, వాడికి అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను అన్నాడు. సో బుద్ధుడు ఏం చెప్పాడంటే తన ఎంగిలంతా తుడిచేసుకొని, మీకు చాలా కృతజ్ఞుని, నాకు కోపం వస్తుందో రాదో అన్న అంశాన్ని నాకు కూడా సరిగా తెలియదు, కానీ మీరు ఆ అవకాశం నాకు కలిగించారు. మీరు ఈ పని చేయడం వల్ల నన్ను నేను తెలుసుకోగలిగాను. సో నాలో కోపం అన్నది లేదు నాకు అర్థమైపోయింది. మీకు ఎప్పుడైనా సరే ఇలా ఉండడం వల్ల మీకు సంతోషం కలుగుతుందంటే ఎప్పుడైనా సరే నా దగ్గరికి రండి, నా ముఖం మీద ఉమ్మండి అని చెప్పేసి ఆయన చెప్తాడు. అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత థ్యాంక్స్ కూడా చెప్తాడు బుద్ధుడు అతనికి. సో అతను వెళ్ళిపోతాడు, కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి నిద్ర పట్టలేదు. అరే నేను అంత కోపంతో ఆయన మీద ఉమ్మి వేస్తే కూడా ఆయన చాలా శాంతంగా అంత ప్రశాంత వదనంతో మళ్ళీ మీకు అవసరమైతే నా మీద ఉమ్మేయండి అన్నారు. సో అతని కళ్ళల్లో కపటం నాకు అర్థం కావడం లేదు, ఏమీ లేదు, కపటం అనేది లేదు, చాలా శాంతంగా అదే మాట చెప్పారు. సో నిజంగా నా వల్ల తప్పు జరిగిపోయింది అని చెప్పేసి మరుసటి రోజు వెళ్ళి ఆయన క్షమాపణ పెడతారు. క్షమాపణ పెడితే ఆయన అంటాడు,
నన్ను క్షమించండి అని అడుగుతాడు. ఎందుకు క్షమించాలని అడుగుతాడు. నిన్న నేను చేసిన విషయానికి నాకు చాలా సిగ్గు అయిపోయిందంటే అది జరిగిపోయిన విషయం, దాన్ని ఎప్పుడో నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నదిలో నీళ్లు ఎప్పుడో పారిపోయినాయి, 24 గంటలు ఎన్నో కొత్త నీళ్ళు వచ్చేసింది. సో అది నా మనసులో ఏమీ లేదు, నువ్వు కూడా పెట్టుకోవద్దని చెప్తాడు. అది అంటే మనిషి ఏదన్నా ఒక విషయం ఎవరిదన్నా అంటే మనం ఏం చేస్తాం, దాన్ని అదే పదే 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 మనసులో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి బుద్ధుల వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, వాడు అన్నాడు నిజంగా కోపం వచ్చిందనుకో, మనం ఆ బుద్ధుడంత స్థితిలో లేము, కోపం వచ్చిందనుకో, సో వెంటనే ఏదో దాని తగ్గ ఆన్సర్ ఇవ్వాలంటే ఇవ్వు, కానీ మళ్ళీ అంత అనవసరంగా నేను కూడా ఎందుకు కోపడాలి అని చెప్పేసి నువ్వు వెళ్ళి అతని దగ్గర సారీ చెప్పొచ్చు. లేదంటే ఏమనుకోద్దబ్బా, నువ్వు అన్నావు నేను అన్నాను, నాకు కోపం వచ్చింది, నువ్వేమనుకోవద్దని చెప్పొచ్చు. ఆ చెప్పడం వల్ల మనలో ఉన్న ఎంత శాంతి కలుగుతుంది అంటే అంత గొప్ప శాంతి. ఎందుకంటే మాట వల్ల లోపల మనసు కొంత క్షీణిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫ్రీ అయిపోయి అక్కడికి వెళ్ళి మనం ఆ మాట చెప్పామనుకో చాలా ఫ్రీ అయిపోతాం. అసలు కష్టాలు రావనుకోవడానికి ఏం లేదు. వాళ్ళు పడిన కష్టాల ముందు మన కష్టాలు ఏ పాటిది. అసలుకు మనం ఏ చిన్న కష్టం వచ్చినా చాలా తెగ బాధపడిపోతుంటాం. ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక తామరతూళ్ళలో పోయాడు. ఇంద్ర పదవి, ఇంద్రుడు అంటే చాలా గొప్ప శక్తివంతుడు. మరి ఏం చేస్తాం, ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి ఏదో శాపం వచ్చింది, దాని నుంచి బయటపడాలని చెప్పేసి తామరతూళ్ళలో దూకున్నాడు. అట్లాగే నహూషుడు 100 అశ్వమేధ యాగాలు, మహాయాగాలు చేసిన వాడు అక్కడ కొండ చిలువగా బయటకు వచ్చేసాడు. ఇంద్ర పదవిలో ఉన్నవాడు. ఎందుకు? అహంకారం, ఆ మదం వల్ల. అట్లాగే సత్యహరిశ్చంద్రుడు, అతని పేరు హరిశ్చంద్రుడే, కానీ సత్యహరిశ్చంద్రుడిగా అతనికి రూపాంతరం వచ్చింది పేరు. అమ్ముడుపోయాడు, కాటి కాపరిగా ఉన్నాడు. అంటే ఆ కష్టాల ముందు మన కష్టాలు ఏ పడని తెలుసుకోవడానికి. అది ప్రహ్లాదుడు తండ్రి చేత ఎన్నో కష్టాలు పడ్డాడు, చంపబడ్డాడు, మళ్ళా తను బ్రతికాడు విష్ణుదయ వల్ల. పాండవులు అడవులు పాలయ్యారు, ధర్మాత్ములు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఆవులు కాచారు, గుర్రాలు కాచారు, వంటలు వండారు, అనేక సేవలు చేశారు పాండవులు, ధర్మాత్ములు. మళ్ళీ ఎంతో జ్ఞాన సంపన్నులు. నలమహారాజు భార్యను కూడా కోల్పోయాడు, వికారంగా రూపం వచ్చేసింది. రాముడంతటి వారు భార్యతో అడవుల్లో 14 సంవత్సరాలు ఉన్నాడు. శ్రీకృష్ణుడు గర్భంలో ఉన్నప్పటి నుంచి నిర్యాణం వరకు అనేక కష్టాలు పొందాడు. చిన్నప్పటి నుంచే, గర్భంలో ఉన్నప్పటి నుంచి, గర్భం తర్వాత బయట వచ్చినాక ఎంతోమంది రాక్షసులు అతని మీద దాడి చేయడం చేశారు. భార్యను కూడా ఆఖరిలో ఆయన నిర్యాణం తర్వాత దొంగలు ఎత్తుకుపోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చి ఆమె యోగ విద్య ద్వారా తను తాను దహించి వేసుకుపోయింది. సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు పోయి తపస్సు చేసి తన శరీరాన్ని అక్కడే వదిలేసింది. సో పెళ్ళైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతిదేవి కూడా ధృతరాష్ట్రుడితో సహా, గాంధారి ధృతరాష్ట్రుడితో సహా అగ్నికీలలో ఆహుతయ్యారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందుకు మన స్వాధ్యాయం చేయాలి, మహాభారతం చదవాలి, భాగవతం చదవాలి అంటే, ఇప్పుడు మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో, అబ్బా నా కష్టం నీకేం తెలుసు అనుకుంటున్నామో, ఆ స్వాధ్యాయం చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు పడిన కష్టాల ముందు మన కష్టాలు ఏ పాటుని అర్థం చేసుకుంటే, సో ఆ కష్టం నుంచి మనం ఈజీగా బయటపడతాం. అది మన శరీరం మీద, మన మనసు మీద, మన జీవితం మీద పెద్దగా ప్రభావం చూపించదు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇవన్నీ మనకి ఎవరు చెప్తారు అంటే గురువు చెప్పాల్సిందే అక్కడ. అందుకే గురువులకు కూడా మనకు మంచి గురువు చిక్కినప్పుడు, సరియైన గురువు చిక్కినప్పుడు వాళ్ళ సేవలు చేసుకుంటూ, వాళ్ళకు శుశ్రూషలు చేసి వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని పొందాలి. అదే గురు రుణం తీర్చుకోవడం కూడా అంతే. సో ఈ గురుసేవ అన్నది 4 రకాలుగా ఉంది. ఈ గురుసేవ అన్నది అది స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. అంటే స్థాన శుశ్రూష అంటే గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయడం. ఇప్పుడు గురువు ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిరమిడ్ అనుకుందాం. సో మన పిరమిడ్ని క్లీన్గా పెట్టుకోవడం, సో మనకు ఏది చేతనైతే ఆ పని చేయడం. లేదంటే పిరమిడ్లో గురువే ఉన్నాడు అనుకోండి, ఆయన తగ్గ శుశ్రూష చేయడము, ఆయన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అంతా శుభ్రంగా పెట్టడము. లేదా మన ఇంట్లో మన గురువు ఉన్నాడు అనుకున్నప్పుడు మన ఇంటిని కూడా అదే విధంగా పెట్టుకోవాలి. అయ్యో నేనున్నాను, నా ఇంట్లో నా గురువు ఉన్నాడు, నా ఒంట్లో ఉన్నాడు గురువు ఉన్నాడు. గురువు అంటే దేవుడు, వేరే ఏం కాదు.
అలాంటప్పుడు మనం ఎలా ఇంటిని పెట్టుకోవాలి, నా ఒంటిని ఎట్లా పెట్టుకోవాలనేది మనకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కావడానికి ఇట్లంతా చెప్తారు ఇక్కడ. అది తప్పనిసరి కర్తవ్యంగా కాకుండా, కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి ఆ పని. నాకు లభించిన అవకాశం ఇది అన్న భావంతో చేయాలి. ఇది ఒకరి మెప్పు కోసం కాదు చేయడానికి ఇది. సో ఇది స్థాన శుశ్రూష అన్నది. గురువు చూస్తాడా చూడడా నీకు సంబంధం లేదు. ఎందుకు? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు కదా. ఇంతకుముందు ఉదాహరణ మనం చూసుకున్నాం, అదే కదా వివేకానందుడు చేసిన పని. నేను తేలేకపోతున్నాను, నన్ను నేను చూశాను అక్కడ, నన్ను నేనే చూసుకుంటున్నాను కాబట్టి ఎవరు చూడకుండా నేను తేలేదని చెప్పాడు అక్కడ. సో సేమ్ థింగ్ ఇక్కడ అంగ శుశ్రూష, స్వయంగా ఆయన పాదాలొత్తి సేవ చేయడం, ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూసుకుంటూ తగిన ఏర్పాట్లు చేయటం, ఆయన అవసరాలను కనిపెట్టుకుంటూ ఉండడం. ఆ తర్వాత భావ శుశ్రూష, ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా నడుచుకోవటం. సో ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీకు మ్యాచ్ అవ్వాలి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. గురువు యొక్క ఫ్రీక్వెన్సీ నీ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఆయన ఏ సందర్భంలో ఎలా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, సో ఈ సందర్భంలో నేను ఆయన అడగకూడదు, ఆయన డిస్టర్బ్ చేయకూడదు అన్నది నీకు అర్థమవుతుంది. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీరుస్తుంటాం, ఆయనకు ఏ లోటు కలగకుండా చూసుకోవడం, ఇదంతా కూడా భావ శుశ్రూష. ఆ తర్వాత ఆత్మ శుశ్రూష అంటే తన మాటలు చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలో నడవటం, ఆధ్యాత్మిక చింతనలో ఆయనతో పోటీ పడడం, గురువుతోనే పోటీ పడాలి. తన శరీరము, తన ధన సంపదలు, తన మనస్సు సర్వము కూడా గురువు కోసమేనని భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి అంట. సో గురుసేవ అన్నది ఈ 4 రకాల శుశ్రూష ద్వారా మనం చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ ఈ గురుధర్మంలో మనం ఎలా ఉండాలి అన్నది మనం కొంత చూసుకున్నాం కదా. ఇంకొంత ఇక్కడ ఉంది మనకు ఆఖరణ. మనము ఈ గురు అన్న పాయింట్ను, సో ఈ గురుధర్మం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి గురువులు ఉండాలి, ఎటువంటి గురువులు మనం సేవించాలి, మనం గురువుగా అవ్వాలంటే ఎలాంటి స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే పత్రికారు చెప్పారు, ఎవరికి వారే గురువు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. సో నిజంగా మన గురు స్థాయిలో ఉన్నామా, శిష్య స్థాయిలో ఉన్నామా, మన జ్ఞాన పరిధి ఎంత, ఇంకా ఎంత పొందాలి, ఎవరిని సేవించాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గురుధర్మం వల్ల మనం చాలా విషయాలు తెలుసుకోగలిగాము. అందువల్ల గురువులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాము. జై పత్రిజీ.